హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామీ ఇంటి రుచులు. ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము. అది మన బ్రెడ్ కస్టర్డ్. ఈ హాట్ సమ్మర్లో మంచిగా ఆఫ్టర్నూన్ కూల్గా తినాలనిపించిన, లేదా ఏదైనా ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి 10 మినిట్స్లో డెజర్ట్స్ చల్లగా చేసి పెట్టేయాలన్నా, మన ఇంట్లో జస్ట్ సింపుల్గా దొరికే 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఒక 10 మినిట్స్లో సింపుల్గా చేసేసుకునే డెజర్ట్ అండి ఇది. మరి ఇంత సింపుల్ అండ్ టేస్టీ డెజర్ట్ని ఎట్లా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ బ్రెడ్ కస్టర్డ్ని రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. 1/2 లీటర్ పాలు పోసుకొని మనం ఈలోపు కస్టర్డ్ని రెడీ చేసుకుందాం. ఇంకొక బౌల్లో ఇంకొక 50 ml ఆఫ్ మిల్క్ని తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పాలు అనేవి కొంచెం మరిగిలా పొంగొస్తున్నప్పుడు ఒకసారి మనం గరిటెతో ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని పాలని ఇంకొక 5 మినిట్స్ పాటు మరగనిచ్చుకోవాలి. చూసారు కదా, మనకి పాలు అనేవి మంచిగా మరుగుతూ ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం 4 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసుకుని ఒకసారి పాలల్లో మొత్తం మిక్స్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకునే కస్టర్డ్ వాటర్ని కూడా పోసుకొని మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదనుకుంటే ఊరికనే దగ్గర పడిపోతుంది. చూసారు కదా, మనకి కస్టర్డ్ అనేది మంచిగా బాయిల్ అయ్యి ఈ కన్సిస్టెన్సీలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 బంచెస్ ఆఫ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని పక్కన ఉన్న సైడ్స్ బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేసుకున్నాను. చూసాను కదా, కంప్లీట్గా 4 సైడ్స్ రిమూవ్ చేసుకుని వైట్ పార్ట్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కంటైనర్ని తీసుకుని దాంట్లో ఒక్కొక్కటిగా చూపిస్తున్న విధంగా బ్రెడ్ స్లైసెస్ని 1, 2 పక్కన పెట్టుకుని దానిపైన మనం కూల్ చేసుకున్న కస్టర్డ్ వాటర్ని కూడా పైన పోసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక లేయర్ని పెట్టుకుని మళ్ళీ చూపిస్తున్న విధంగా సేమ్ కస్టర్డ్ మిక్స్ని దానిపైన పోసుకోవాలి. మొత్తం అంతా కూడా మంచిగా డిప్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, నేను మళ్ళీ ఇంకొక 3rd లేయర్ని కూడా పెట్టుకుని మనం రెడీ చేసుకున్న మిక్చర్ని పైన అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు పెట్టుకొని రిమైనింగ్ ఉన్న దాన్ని మొత్తం అంతా కూడా మొత్తం డిప్ అయ్యే వరకు పోసేసుకోవడమే. ఇలా మనకి మొత్తం బ్రెడ్ అంతా కూడా మంచిగా ఈలోపు పడుతుంది. దీనిపైన బ్రెడ్ క్రమ్స్ వేసుకొని అలానే గార్నిషింగ్ కోసం బాదం పప్పుల్ని కూడా వేసుకొని మీకు ఆప్షనల్గా కావాలనుకుంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి లేయర్స్ మనం ఎయిర్ టైట్ కంటైనర్ తోటి లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకుని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పండి. అలానే మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందు మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.